రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతివై ఉన్న మా దేవ, మీ యొక్క అత్యున్నతమైన బలమైన కృప కలిగిన నామానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన ఉదయం నుంచి మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు అయా మమ్మల్ని భద్రపరిచిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున తండ్రి, మీరు మా ఎడల చూపించిన కృప ఉన్నతమైనది, గొప్పది, వర్ణించలేనిది ప్రభువా. మీ రక్షణ మాతో ఉంచారు, మీ కాపుదల మాతో ఉంచారు, మా ప్రయాణాలను ఆశీర్వాదకరంగా మార్చారు, మా పనులలో మాకు దీవెనలు దయచేశారు, ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషించారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఈ రాత్రి కాలంలో కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే అవకాశము అనుగ్రహించినందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. ఆమెన్. అవునయ్యా, ఈ లోక మనుషులు కనికరము లేక మా చెయ్యి విడిచి మమ్మల్ని మోసం చేసి నమ్మినప్పటికీ, వారు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయినప్పటికీ మీరు కనికరము కలిగిన దేవుడవయ్యా. మీకు కొన్నిసార్లు ఆయాసకరంగా, మీకు కొన్నిసార్లు అవిధేయంగా, మీ నామానికి అవమానకరంగా జీవించినప్పటికీ మా పైన మీ కనికరం చూపి మేము పడిపోకుండా, అపవాది చెరల్లో ఉచ్చుల్లో ఉండిపోకుండా మమ్మల్ని లేవనెత్తుతూ రక్షిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రిన తండ్రి, ఎవరైతే బిడ్డలు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అయా, వారి చెయ్యి మీరు వదలలేదు గనుక వారిని లేవనెత్తమని, బిడ్డలకు మీరు తోడై ఉండమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతిరోజు రాత్రి కాలంలో వారు ఏకీభవిస్తుండగా వారి యొక్క జీవితాలలో వారు గొప్ప కార్యాలు చూడడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో మీ పాద సన్నిధిని చేరారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, వారికి కలిగిన ఏ వ్యాధి, ఏ బలహీనత అయినా యేసు నామములో విడుదల దయచేయండి. ప్రతి అంధకార దురాత్మ శక్తులను యేసు నామములో లయపరచండి. అదేవిధంగానైనా వారికి ఉన్నటువంటి డిప్రెషన్ అనే సమస్యలో నుంచి కూడా విడుదల దయచేయండి. అయా, అప్పుల్లో ఉన్నారు, విడుదల అనుగ్రహించండి. లోన్స్ నుంచి విడుదల దయచేయండి. అయా, వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలన్నిటినీ అభివృద్ధి పరచండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. అయా, కుటుంబపరమైన విభేదాలున్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. ప్రేమించే హృదయం వారికి దయచేయండి. మీ సాక్షులుగా జీవించే కృప వారికి దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలను, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న విభేదాలను తొలగించండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రతి గొడవను కూడా తీసివేయండి తండ్రి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి అయా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. అయా, వివాహాల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. సాటి అయిన సహకారిని వారికి దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలను సఫలపరచండి నాయనా. అదేవిధంగా ఎవరైతే గృహాల కోసం అప్లై చేసుకున్నారో వారి గృహం రావడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయనా, ఎవరైతే బిడ్డలు ఆయా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారో ప్రయత్నాలను సఫలపరచండి. ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో సహాయం దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుతున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ కాపుదల కూడా దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. చెడు అలవాట్లు, పాపపు క్రియలు, వాటన్నిటిలో నుంచి కూడా ప్రతి ఒక్కరికి యేసు నామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మారు మనసును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి గర్భాన్ని తాకండి,
వారికి గర్భఫలమును దయచేయండి నాయన. అయా మా భారతదేశాన్ని దీవించమని, సైనికులను వారి కుటుంబములను బహుగా ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఈ రాత్రి కాలంలో మీరు చూపించిన కృపను బట్టి తండ్రి మేము మరొకసారి సేద తీరబోతుండగా ఈ యొక్క అగ్ని కంచె మాకు దయచేయమని, అయా మాకు మంచి నిద్రను దయచేయమని, కంటి నిండా నిద్రను దయచేయమని, అపవాది క్రియలను, శత్రువులను, దొంగలను, హాని కలిగించే పరిస్థితులను ఈ రాత్రిన తండ్రి మా దగ్గరికి రాకుండా దూరపరచమని, నిద్రలేమి, పీడకల సమస్యలు ఎవ్వరికి ఈ రాత్రిన ఇబ్బందులను కలగజేయకుండా సహాయము దయచేయమని తండ్రి, మమ్మల్ని మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా మీ చిత్తమైతే మరల ఉదయాన్నే అయా మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకోమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. May God bless you.